హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. నా ఇచ్చసిపి పార్ట్ 105. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు నిన్న ఎపిసోడ్ ఇవ్వలేకపోయానండి. అందుకు వెరీ సారీ. అసలు ఏమైందంటే వర్షం కారణంగా పవర్ కట్ అయ్యింది. ఇంకా మైక్లో ఛార్జింగ్ లేదు. దాంతో నిన్న రికార్డింగ్ చేయలేకపోయాను. అందుకని నిన్న గ్యాప్ వచ్చింది. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అమ్మాయిని పంపించి పెళ్లి జరిగే వరకు ఇక్కడే ఉండాలి అంటే మాకే కాదు మీకు కూడా నామోషినే. ఒకసారి మీరు కూడా ఆలోచించండి అంటుంది సోమేష్తో వసుంధరాదేవి. అసలు ఈ పెళ్లి ఎలా ఆపాలా అని తను ఆలోచిస్తుంటే ఇప్పుడు ఈయన తన కూతుర్ని తీసుకొచ్చి పెళ్లి అయ్యే వరకు మీ ఇంట్లోనే ఉండాలి అంటే ఎలా? పైగా నా కూతురికి తల్లి లేదు, భయపడుతుంది అని పలుకుతున్నాడు. మరి ఇంతకు ముందు తల్లి ఉందా ఆమెకి? అప్పుడు భయపడలేదా? ఏవో కొత్త ఎత్తులు వేస్తున్నాడు. కానీ అవన్నీ నా ముందు చిత్తే అనుకుంది మనసులో వసుంధరాదేవి. పక్కనే కాజు కూడా వాళ్ళని అనుమానంగా చూస్తూ ఉంది. అయ్యో, అలా అంటే ఎలా అత్తయ్య గారు? అసలు విషయం ఏంటంటే వాళ్ళ ఫామ్ హౌస్ లో ఎవరో తెలీదంట, కానీ ఒక చనిపోయిన బాడీ దొరికిందంట. అది చూసి అప్పటి నుంచి ఈ అమ్మాయి భయపడుతుందంట. సపోర్ట్ చేసింది పద్మజ. ఆమె పక్కనే షర్మిల కూడా ఉంది. ఇంకా సుజిత కూడా ఉన్నారు. దూరంగా శ్రీధర్ ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫామ్ హౌస్ లో ఉండడం ఎందుకు? వాళ్ళకు పెద్ద భవంతి ఉంది కదా, అక్కడ వెళ్ళి ఉండాలి. అయినా అస్తమాను ఈ పిల్లకి ఫామ్ హౌస్ లో ఏం పని? అడిగింది వసుంధరాదేవి. అప్పటికే ఓ పక్కన బిక్కు బిక్కుమంటూ సోఫాలో కూర్చుంది షీల, భయంతో వణికిపోతూ. పైగా అతనికి ఫుల్గా ఫీవర్ కూడా వచ్చేసింది. శ్రీధర్ ఆమె పరిస్థితిని చూసి డాక్టర్కి కాల్ చేసి కాసేపట్లో డాక్టర్ రావచ్చు, ఆ అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళండి అని సుజితకి చెప్పాడు. దాంతో ఆ ముగ్గురు షీలని తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. మమ్మీ, బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీడియా ఒక పక్క వీళ్ళ హౌస్ ని చుట్టుముట్టేసింది. అక్కడ ఉంటే ఆ అమ్మాయి ఇంకా భయపడిపోతుంది. ఏమాత్రం మీడియాకి అమ్మాయి దొరికినా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. ఆల్రెడీ భయపడింది. మీడియాకి ఏదైనా పిచ్చి సమాధానం చెప్తే ఇక వాళ్ళు లేనిపోనివి ఒకటికి 4 జోడించి టెలికాస్ట్ చేస్తారు. అప్పుడు లేని సమస్యలు వస్తాయి డిపార్ట్మెంట్ నుంచి. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు పద్ధతులు అనే విషయం పక్కన పెట్టి ప్రస్తుతం మనం వాళ్ళ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవాలి. మమ్మీ, ఎంతైనా తను ఇంటికి కాబోయే కోడలు అనుకున్నాం కాబట్టి మనం కొంచెం బాధ్యతగా ఉండాలి అన్నాడు శ్రీధర్. ఆ మాటకి వసుంధరాదేవికి ఇష్టం లేకున్నా సరే కానివ్వండి, మీ ఇష్టం అంటూ అసలు ఏం జరిగింది, ఎవరి బాడీ అక్కడికి ఎలా వచ్చింది అని అడిగింది ఆమె మళ్ళీ. దాంతో శ్రీధర్ ఏం చెప్పాలో అర్థం కాలేదు. అప్పటికే సోమేష్కి కాల్ రావడంతో ఆ కాల్ మాట్లాడి నేను మళ్ళీ వస్తానురా, డీజీపీ నుంచి కాల్ వచ్చింది, ఇంటరాగేషన్ ప్రాసెస్ అంట, నేను వెళ్తాను, అమ్మాయి జాగ్రత్త అనగానే యోగి నేను కూడా వస్తాను నీకు తోడుగా అంటూ వెళ్ళాడు. అసలు ఏం జరిగింది? చికాకుగా వసుంధరాదేవి శ్రీధర్ని మళ్ళీ అడిగింది. ఏంటో తెలియదు మమ్మీ, వైజాగ్ లో పేరు మోసిన రౌడీ. ఈ మధ్య వాడు పాలిటిక్స్ లోకి కూడా రావాలని ట్రై చేస్తున్నాడంట. వాడి మేనల్లుడి బాడీ సడన్ గా సోమేష్ ఫామ్ హౌస్ లో దొరికింది. అది ఎలా వచ్చింది అక్కడికి తెలీదు అని శ్రీధర్ అనగానే అదేంటి అడుగుతుంది ఆశ్చర్యంగా వసుంధరాదేవి. అదే కదా, పైగా చనిపోయిన వాడేం పత్తిత్తు కాదు, వాడు రౌడీనే. వీడు చూసే బిజినెస్ మ్యాన్, వాడు చూసే రౌడీ. పోనీ హైదరాబాద్ లోనే ఉంటారు, వీడికి వాళ్ళకి గొడవలున్నాయి అంటే అది లేదు. ఎక్కడో వైజాగ్ నుంచి ఆ బాడీ వచ్చి ఇక్కడ ఎందుకు వేశారు తెలీదు. ఎప్పుడు వేశారు? అలా వేయడం వెనుక ఎవరున్నారు ఏంటి అనేది తెలీదు. అసలు వాణ్ణి ఎవరు హత్య చేశారు, ఎవరిపైన కావాలని చూస్తున్నారు, ఇంకా సోమేష్ వెనకాల ఏమైనా కుట్ర జరుగుతుందా
నిజంగానే సోమేష్కి ఈ హత్యకి లింకప్ అయి ఉందా? ఇలా ఎన్నో జవాబు లేని ప్రశ్నలు ఆలోచించే కొద్దీ బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది మమ్మీ. అసలు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అని శ్రీధర్ అనగానే, మరి ఆ రౌడీకి తెలుసా తన మేనల్లుడు ఇలాంటి పరిస్థితుల్లో దొరికాడని? వసుంధరాదేవి అడగగానే, నో మమ్మీ, ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం గోప్యంగానే ఉంచారు. నాకు తెలిసి రేపటి వరకు ఈ విషయం బయట మొత్తం తెలిసిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ రౌడీ సులేమాన్ పవర్ ఆల్రెడీ తన మనుషులు కనిపించట్లేదని సర్చింగ్ లో ఉన్నాడంట. ఇప్పుడు ఇది జరిగింది. సోమేష్ ఫామ్ హౌస్ లో అతని మేనల్లుడి బాడీ దొరికిందని తెలిస్తే వాడేం చేస్తాడో అన్న భయం సోమేష్ లో. ఎంక్వైరీ పేరుతో వాడు ఎలాగో డిపార్ట్మెంట్ అండర్ లోనే ఉంటాడు కాబట్టి షీలా సేఫ్టీ కోసం ఇక్కడికి తీసుకొచ్చాడు. నీకు అర్థమవుతుంది కదా అన్నాడు శ్రీధర్. నాకు అన్నీ అర్థమవుతున్నాయి, కానీ అటు తిరిగి ఇటు తిరిగి మనకి ప్రాబ్లం రాకూడదు. దాని గురించి నువ్వు ఆలోచించు. అంతకు మించి ఆ అమ్మాయితో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటుంది వసుంధరాదేవి. ఓకే మమ్మీ, నేను ఆల్రెడీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని శీలా సేఫ్టీ కోసం ఆలోచించి ఇక్కడికి తీసుకొచ్చాను. మనకేం ప్రాబ్లం లేదు, ఓకేనా అన్నాడు శ్రీధర్. సరే మరి అంటుంది వసుంధరాదేవి. కాజల్ని తీసుకొని తన రూంలోకి వెళ్ళిపోతుంది. ప్లీజ్ వైభవ్, నా మాట విను. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అగ్రిమెంట్ ప్రకారం యాడ్ షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లుగా నేను షూటింగ్ కి అటెండ్ అవ్వకపోతే ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు నా పైన కేసు వేస్తారు. అప్పుడు కూడా మన పరువే కదా డ్యామేజ్ అయ్యేది. అనవసరంగా కేసు అది ఇది అంటే మీడియాలో లేనిపోని న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. ప్లీజ్ నా మాట విను ఈ ఒక్కసారి అని అంజలి అనగానే, అంత లేదురా, అనవసరంగా నువ్వు టెన్షన్ తీసుకోకు. నీ ప్రాబ్లం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. అందుకే ఈ ప్రాబ్లంకి చెక్ పెట్టేశాను. అంత సెటిల్మెంట్ చేసేసాను. వాళ్ళ ప్రొడక్షన్ డబ్బులు ఇంట్రెస్ట్ తో సహా పే చేసి అనగానే షాక్ అయిపోయింది అంజలి. వాట్, నిజమా అంది. అవునరా, అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక నీకు ఎలాంటి కాల్స్ రావు. వాళ్ళ నుంచి మిగిలిన యాడ్స్ కూడా నువ్వు చేయనవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు దానికి వేరే మోడల్ని తీసుకున్నారు అని చల్లగా చెప్పాడు వైభవ్. ఒళ్ళు మండిపోయింది అంజలికి. ఏం మాట్లాడుతున్నావు వైభవ్ అనగలిగింది షాక్ లో ఉన్న అంజలి అతన్ని చూస్తూ. అవునరా, మనం ఇకపైన ఈ గొడవలు వాని మన ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. నువ్వు అడిగావు కదా మన ఇద్దరమే జాలీగా హాలిడే స్పాట్ కి వెళ్దామని. ఈ వీక్ లో మాల్దీవ్స్ వెళ్తున్నాం. అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాను. జస్ట్ నువ్వు ప్యాకింగ్ చేసుకొని రెడీగా ఉంటే చాలు అన్నాడు వైభవ్. అంతే, తల తిరిగిపోయింది అంజలికి. వాట్ నాన్ సెన్స్. ఫ్యూచర్ అంటే మీనింగ్ నెక్స్ట్ పిల్లల? మై గాడ్, మొత్తానికి నా కెరియర్కే మంగళం పాడమంటున్నాడు. 6 ఏళ్ళు రాత్రి పగలు అని తేడా లేకుండా ఎంతో కష్టపడి నిర్మించుకున్న నా కెరీర్ని వదులుకోవాలా? లైఫ్ అన్నాక ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి. ఒక టైంలో తప్పక పిల్లల్ని కూడా కనాలి. అది ఎలాగో జరగాల్సిందే. కానీ ఈ కెరీర్ మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా నాకు? ఒక్కసారి పోతే నా ముఖం కూడా ఎవరు చూడరు. ఇప్పుడే కదా నేను అనుకునే స్థాయికి చేరువలో ఉన్నాను. నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఈ గ్లామర్ ఫీల్డ్లో వెలగాలి. కానీ ఫ్యామిలీ పేరు చెప్పి నా ఆశలకు సమాధి కట్టేస్తున్నాడు ఈ వైభవ్. నేను ఎంత అడ్జస్ట్ అయినా ఒక చిన్న విషయం, మోడలింగ్ విషయంలో వైభవ్ అస్సలు అడ్జస్ట్ అవ్వట్లేదు. పెళ్లి చేసుకున్నది నేనేనా? తను నన్ను చేసుకోలేదా? అస్తమాను నేనే మారాలా? తను మారడా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏమైంది డియర్, బాగా టైర్డ్గా ఉన్నావా? నైట్ లేట్ అయింది కదా, ఇవాళ కూడా నైట్ డ్యూటీ ఉంటుంది. సో డేలో రెస్ట్ తీసుకో అన్నాడు నవ్వుతూ. అతని మాటకి చిన్నగా స్మైల్ చేసి, నేను చెప్పేది ఏంటంటే అనగానే, కన్నా అని వినిపించింది బయటి నుంచి పద్మజ వాయిస్. హా మమ్మీ అంటూ వెనక్కి తిరిగాడు వైభవ్. ఈవిడొకటి, ఇప్పుడే రావాలా అని తిట్టుకుంది మనసులో అంజలి. సారీ, డిస్టర్బ్ చేశానా అడిగింది డోర్ ఓపెన్ చేసి. అందుకు కదే పుట్టావు నువ్వు అనుకుంది మనసులో అంజలి. పైకి మాత్రం చిన్నగా స్మైల్ చేస్తుంది. ఏంటి కన్నా, ఆఫీస్కి రెడీ అయ్యావా అడిగింది పద్మజ. హా మామ్ అనగానే, అంజలి, షీలా వచ్చింది.
ఇక మన ఇంట్లోనే ఉంటుందంట పెళ్లి వరకు. నువ్వు వెళ్ళి కలువు, ఎంతైనా నీ ఫ్రెండ్ కదా అంటుంది పద్మజ. ఆల్రెడీ అంజలి బ్రెయిన్ సరిగ్గా పనిచేయక ఏదో ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారిగా షీలా పేరు వినిపించగానే ఎక్కడలేని ఎనర్జీ తనలో. ఓకే ఆంటీ, వైభవ్ ఇప్పుడే వస్తాను అంటూ అంజలి అటు వెళ్ళగానే, నీకు బ్రేకింగ్ న్యూస్ తెలుసా కన్నా అని అడిగింది పద్మజ. ఏంటి మమ్మీ అడిగాడు క్యాజువల్ గా వైభవ్. సోమేష్ ఫామ్ హౌస్ లో ఒక డెడ్ బాడీ గురించి అని మొత్తం చెప్పగానే, వాట్, అదెలా జరిగింది? ఆయన గార్డెన్ లోకి తీసుకొచ్చి గొయ్యి తీసి కప్పు పెట్టే వరకు ఎవరికి తెలియదా? హౌ ఇస్ పాసిబుల్? ఆశ్చర్యపోయాడు వైభవ్. అదే కదా అర్థం కాని విషయం. ఏదో జరుగుతుంది. ఇక షీల కూడా భయపడుతుంది. లైవ్ లో చూసిందంట బాడీని అంటుంది పద్మజ. ఏంటో మమ్మీ, ఈ మధ్య అన్ని ఇలాగే జరుగుతున్నాయి అంటాడు వైభవ్. ఇక షీల దగ్గరికి అంజలి ఎన్నో ఆశలతో పరిగెత్తింది. కానీ ఆల్రెడీ డాక్టర్ తనకి చెకప్ చేస్తూ ఐ ఫీవర్ ఉంది, సలైన్ పెట్టాలి అంటున్నాడు శ్రీధర్తో. పక్కనే ఉన్న షర్మిల అంజలికి ఫామ్ హౌస్ స్టోరీ చెప్పడంతో షీలా గురించి ఎంతో హెల్ప్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన అంజలి ఓసూరుమంటూ షీలా వైపు చూసింది నీరసంగా. ఇషిక ఫ్రెష్ అప్ అయి ఫాస్ట్ గా రెడీ అవుతుంది. డిన్నర్ కి టైం కావడంతో అప్పుడే రూమ్ లోకి వచ్చిన దేవాన్, బంగారం ఎక్కడున్నావు అని గట్టిగా పిలిచాడు. ఈషిక ఆ అనబోయి ఆగిపోయింది. ఫాస్ట్ గా డ్రెస్ చేసుకుంటుంది. ఇప్పుడు తను డ్రెస్సింగ్ ఏరియాలోకి చూస్తే ఇక తను బయటికి వెళ్ళడం కష్టమే అనుకుంటూ, ఏంటి స్నానం చేస్తున్నావా? కొంచెం డోర్ ఓపెన్ చేయొచ్చు కదా నా కోసం. నేను ఏమీ అనను, జస్ట్ దూరం నుంచి చూస్తా అన్నాడు. తన మాటకి నవ్వుకుంది ఈషిక సమాధానం ఇవ్వకుండా. డోర్ ఓపెన్ చెయ్యవా అడిగాడు డ్రెస్సింగ్ ఏరియా దగ్గరికి వచ్చి. తను సైలెంట్ గా ఉండేసరికి, ఇష్టా ప్లీజ్ అనగానే ఈషికాకు భలే నవ్వొచ్చింది. తను అలా బతిమాలేసరికి. ప్లీజ్ రా బంగారం, నిన్ను ఏమి చేయను, జస్ట్ వన్ కిస్ అంటూ ఉండగా డోర్ ఓపెన్ చేసి, ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నారా? సిగ్గు లేదా? కింద మంచి అన్నయ్యలాగా బావలాగా పద్ధతిగా బిహేవ్ చేసి ఇక్కడికి వచ్చి అన్ని పిచ్చి వేషాలు వేస్తున్నారు, కొంచెం అదుపులో ఉండండి అని ఇలా అనగానే, ఇది మన బెడ్రూమ్ అండి, ఇక్కడ ఇలాంటి వేషాలే వేయాలి. ఇంకా ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే బాల్కనీలో వెనక నుంచి చుట్టేసి మీ పైన ముద్దులు కురిపిస్తూ డ్రెస్సింగ్ ఏరియాలో రెడీ అవుతుంటే మీతో కొన్ని చిలిపి పనులు చేయాలి. నెక్స్ట్ వాష్రూమ్ లో షవర్ కింద ఇద్దరం తడుస్తూ అల్లరి సాగిస్తూ, అబ్బో అది ఒక గంట దాటినా ఆగదు. దాని గురించి వదిలి ప్రాక్టికల్ గానే చూపిస్తాను నీకు. ఇక నెక్స్ట్ మన పెద్ద బెడ్, అమ్మో దాని గురించి ఆలోచిస్తే నా బాడీ హీట్ ఎక్కుతుంది జుమ్మని అంటూ కన్ను కొట్టాడు దేవాంశ్. ఈషికాని రెండు చేతులతో గట్టిగా చుట్టేసి, ఇవన్నీ చెయ్యాలి అంటే ఇక్కడెక్కడో కాదు, మన ఇంటికి వెళ్ళి చెయ్యాలి. ముందు ఆ కంపెనీ స్కామ్ వెనకాల ఎవరున్నారో కనుక్కోండి అంటుంది ఈషిక. అవన్నీ నాకు వదిలేయ్ బంగారం, జరిగేవి ఎలాగో జరుగుతాయి, మనం జరిగేది చూడాలి అంటూ తన వైపు తిప్పుకొని నడుమొంపులో చెయ్యి వేసి, ఇదేంటి మరి ఇంత సన్నగా ఉంది అన్నాడు. కాస్త సైడ్కి తలని బెండి చేసి ఆమె నడుం వైపు చూస్తూ, ఆమె కూడా ఏమరపాటుగా తన సైడ్కి కళ్ళు తిప్పగానే ఆ గ్యాప్ లో ఆమె పెదాలను అతని పెదాలతో గట్టిగా పెనవేసి ముద్దు పెట్టుకున్నాడు దేవాంశ్. ఈషిక అతని అండర్లోకి వెళ్ళిపోయింది. పద్మజ ఆంటీ షీలాకి చాలా సపోర్ట్ చేస్తుంది, మీరు గమనించారా అడిగింది కాజు. అవును, అన్నీ చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఈ పెళ్లి కాకుండానే ఇంటికి వచ్చేసింది. మన బంధువుల్లో కూడా చాలా మందికి దేవ్కి కాబోయే భార్య అని తెలిసిపోయింది. ఇప్పుడు ఈ పెళ్లి ఎలా చెడగొట్టాలో అర్థం అవ్వట్లేదు కాజు అంది వసుంధరాదేవి. ఎప్పుడైతే పద్మజ సోమేష్ కలిసి ఈ కుట్ర చేశారు అని తెలిసాక వసుంధరాదేవి కొద్ది రోజులు సైలెంట్ గానే ఉంది. దానికి కారణం సోమేష్, అతని ఆలోచన ప్లస్ ఈ పన్నగం వెనక అసలు కారణం ఏంటో తెలియదు. అందుకే ఈ సంబంధం ఇష్టం లేదు అని పెళ్లి చెడగొట్టలేదు. ఎందుకంటే ఆయన కూతురు కోడలుగా చేసుకోవడానికి నేను ఒప్పుకోకపోతే ఆ కోపంతో అది మనసులో పెట్టుకొని మళ్ళీ ఏం చేస్తాడో అనే భయం ఆమెది.
తన ఆరోగ్యం బాగాలేని టైంలో, అంటే చాలా సున్నితమైన సిచ్యువేషన్లో పెళ్లికి ఒప్పుకొని దేవాంశిని పెళ్లికి ఒప్పించుకున్నాను. అందుకే ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ అనలేదు నన్ను. అసలు తప్పుగా కూడా అనుకోలేదు. ఇప్పుడు కూడా అలాంటి సీనే చూపించి ఈ పెళ్లి కూడా చెడగొట్టాలి. అలా అయితేనే ఈ సోమేష్ లాంటి వాళ్ళతో ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. మరి పెళ్లి ఎలా చెడగొట్టాలి అన్న ఆలోచనలో నేను ఉంటే ఈ అమ్మాయి ఇక్కడికే వచ్చి కూర్చుంది. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతుంది వసుంధరాదేవి తల పట్టుకొని. అమ్మమ్మ, మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి. నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. మీరు ఒప్పుకుంటే అది మనం వర్కౌట్ చేయొచ్చు అంటుంది కాజు. ఏంటా ఐడియా అడిగింది ఆమె. సింపుల్, ఇషిక అక్కని ఇక్కడికి పిలుచుకోవడం అంటుంది కాజు. అది ఎలాగే? ఆ అమ్మాయి ఏదో కంపెనీ రహస్యాలు అమ్ముకుంది అని అంటున్నారు. పైగా నేను ఇంట్లోంచి పంపించేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా వస్తుంది ఇక్కడికి? అది కాక మీ బావతో తను కలిసి ఉండలేను అని తను చేసిన తప్పును కూడా ఒప్పుకుంది. పైగా వాడి నుంచి డివోర్స్ కావాలి అంటూ పేపర్లలో సిగ్నేచర్ చేసి వెళ్ళింది. ఎలా వస్తుంది చెప్పు? తనకు ఇష్టం లేనట్లుంది వాడంటే. ఎంతైనా వాళ్ళది నాటకపు పెళ్లి కదా. అందుకే నాకు అసలు విషయం తెలియగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటుంది వసుంధరాదేవి. అవును అమ్మమ్మ, కానీ ఈ షీలాతో బావ పెళ్లి నీకు ఇష్టం లేదు కదా. పైగా నెల రోజుల టైమే ఉంది. మరి పెళ్లిని ఎలా ఆపుతావు నువ్వు? అదే ఇషిక అక్క వచ్చిందనుకో, ఆమెనే ఈ పెళ్లి ఆపేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇంకా డివోర్స్ కాలేదు. పైగా డివోర్స్ అయింది అక్కనే, పెద్దబావ కాదు కదా అంటుంది కాజు. నిజమే అనుకుంటూ ఇషిక తిరిగి ఇంటికి ఎలా తీసుకురావాలి అన్న ఆలోచనలో పడుతుంది వసుంధరాదేవి. ఏంరా, అసలు ఏమనుకుని ఇదంతా చేసినావు అంటూ కాల్ వచ్చింది సోమేష్కి. ఆ గొంతు వినగానే అతని గుండె డకడకా కొట్టేసుకుంది. ఆల్రెడీ స్టేషన్లోనే ఉన్నాడు. దానికి తోడు అటువైపు నుంచి గొంతు వినగానే అతని గొంతుడి ఆరిపోయింది. హలో, హూయిస్ అనగలిగాడు సోమేష్ చాలా కష్టంగా. ఆహా, ఎవరు అనే వరకు వెళ్ళిపోయావా? చెప్తారా నేనెవరో ఏంటో అన్నీ చెప్తా. అసలు నువ్వు నాకు ఎందుకు అమ్మాయిని చంపమని సుపారీ ఇచ్చావో ఇప్పుడు అర్థమైంది. నా అల్లుణ్ణి చంపాలనే ప్లాన్తోనే ఈ స్కెచ్ వేశావా? నువ్వేనా? నీ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా ఈ పని చేయించడానికి? వాళ్ళ దగ్గర నువ్వు ఎంత తీసుకున్నావో? బిజినెస్ మ్యాన్వి కదా, చాలా లాభం ఉంటే తప్ప ఇలాంటి పని చెయ్యవు. సరే తేలుస్తా. అనవసరంగా నువ్వు నాతో పెట్టుకున్నావు. దీనికి నువ్వు అనుభవిస్తావు. నిన్ను నీ కుటుంబంనే అంతం చేసేస్తా. ఈ సులేమాన్ పవర్కున్న పవర్ ఏంటో నీకు లైవ్ లో చూపిస్తా అంటూ కాల్ కట్ చేయగానే సోమేష్కి గుండె ఆగినంత పని అయ్యింది. మళ్ళీ కాల్ చేద్దామా అంటే అతనున్నది పిఎస్ లో ఎంక్వైరీ కోసం పిలిచారు. ఈ సుడిగుండం నుంచి నేను ఎలా బయటపడాలి? పాపం అసలు అర్థం కాలేదు సోమేష్కి. ఇప్పుడు ఎలాగారా దేవుడా అని తల పట్టేసుకున్నాడు. ఆ మాట విని మళ్ళీ ఏం జరిగింది సోమేష్, అంత టెన్షన్ గా కనిపిస్తున్నావు అడిగాడు పక్కనే ఉన్న యోగి. ఏం లేదురా, ఏదో ఆఫీస్ టెన్షన్, మనకు ఎప్పుడు ఉండేదే కదా అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు. కానీ అతడు పడుతున్న టెన్షన్ అంతా ఇంత కాదు. అంతలోనే ఆఫీసర్ పిలుపుతో లోపలికి వెళ్లారు ఇద్దరు ఎంక్వైరీ కోసం. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.